హలో అండి, అందరు ఎలా ఉన్నారు? నేను మీ శిరీషాని. వెల్కమ్ టు మోనల్ రాజ్ వరల్డ్. ఈరోజు అయితే లివర్ కర్రీ చేస్తున్నాను. సండే స్పెషల్గా. ఈస్టర్ అయిపోయింది కదా, అది ఈస్టర్ పండుగ. లెంట్ డేస్ అయిపోయినాయండి సాటర్డేతో. ఈరోజైతే లివర్ కర్రీ చేస్తున్నాను. కేజీ లివర్ కొట్టించుకొచ్చారు, దాన్ని నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. దానిలోకి నేనైతే 3 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి గోల్డెన్ ఫ్రై కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము. ఇది కర్రీ కాబట్టి ఉల్లిపాయలు ఎక్కువ వేస్తున్నాను. దీనిలోకి కొంచెం చెక్క, లవంగం, యాలకులు వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ లాస్ట్లో యాడ్ చేస్తానండి, అంటే కర్రీ ఉడికేటప్పుడు. అలా కూడా ఒకసారి ట్రై చేయండి. ముందే పచ్చివాసన పోవాలి అంటారు కదా, అలా కాకుండా ఇలా మధ్యలో వేసి చూడండి, ఇంకా టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, ఇలా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న లివర్ని అయితే దీనిలోకి యాడ్ చేస్తున్నాను. లివరు అది కందనకాయలండి. చూసారు కదా, ఇవన్నీ ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత దీనిలో నుంచి వాటర్ వచ్చేసింది. నేనైతే వాటర్ ఏమి యాడ్ చేయలేదు. ఇంకా మీరు సండే స్పెషల్గా ఏం చేస్తున్నారో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం అయితే ఎవరు చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూసారు కదా, ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నారు. 2 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేశాను. ఇది ఇలా మధ్యలో యాడ్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తం పట్టేటట్టు మొత్తం ఇలా కలిపేసుకొని ఒక 15 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుందాము. ఊరికే మగ్గిపోతాయండి, ఉడకమంటారు కదా, కానీ సింపుల్గా ఉడికిపోతే ఈజీగా. చూసారు కదా, నేనైతే గళ్ళుప్పు యాడ్ చేస్తున్నాను. ఈ ఉప్పు తర్వాత అలాగే కారం కూడా యాడ్ చేస్తున్నాను. కారం కొంచెం ఎక్కువైందండి. చూసారు కదా, మొత్తం ఇలా దానిలో నుంచి వాటర్ వచ్చినాయి. నేను ఏమైతే వాటర్ యాడ్ చేయలేదు. ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత కొంచెంసేపు ఫ్రై చేసుకుందాం. ఇంకా నేనైతే వాటర్ ఏమి యాడ్ చేయలేదు కదా, అదే ఫ్రై అయితే డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. కారం ఎక్కువైందని నేను ఒక బంగాళదుంప కట్ చేసి 2 ముక్కలుగా యాడ్ చేశాను. అలాగే ఉప్పు ఎక్కువైనా కారం ఎక్కువైనా ఇలా యాడ్ చేసుకుంటే చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుందండి దుంపలు. అలాగే ఫైనల్గా అయితే అయిపోయింది. లాస్ట్లో అయితే నేను పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. చూసారు కదా, పచ్చిమిర్చి ముందే వేసేస్తే పేస్ట్ అయిపోతున్నాయి. మనం అటు ఇటు తిప్పడం వలన నేనైతే లాస్ట్లో చేశాను. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే